ముమ్మిడివరం పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజకీయాలంటే సమాజం పట్ల మనకున్న బాధ్యత అని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎంతో మంది తెలివైన వాళ్ళను, ఎంతో మంది ఆలోచనలను రాజకీయాలకు దగ్గర చేసిన ఘనత మన అధ్యక్షుల వారికే చెందుతుంది. సుమారు 12 సంవత్సరాల కాలంగా ఎంతో మంది కార్యకర్తలు జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడుతూ గుర్తింపు కోరుకోకుండా, పదవి కోరుకోకుండా సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం ఉన్న ఈ రాజకీయ పార్టీలో కుటుంబంగా మనం మారి రాష్ట్ర అభివృద్ధి కోసం మన వంతు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకరి ప్రస్థానం 21 వరకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా జనసేన పార్టీకి సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున గౌరవ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో మరి ఏదైతే MTNREGA ఉందో ఒక 30 రోజుల్లో నిన్నటి వరకు కూడా శాంక్షన్ తీసుకుంటూ 24 గంటల్లో కొన్ని పనులు అయితే, 48 గంటల్లో కొన్ని పనులు అయితే, 72 గంటల్లో కొన్ని పనులు చేసి 30 రోజుల్లో 3200 కోట్లు కంప్లీట్ చేసిన ఘనత 29 రాష్ట్రాల్లోని నిన్న అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం. 29 రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్, ఏపీ మొదటి స్థానంలో నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నియోజకవర్గ మా జన సైనికులు, వీర మహిళలు అందరి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తీసుకున్నాం. ఎందుకంటే అది మామూలు చరిత్ర కాదు. పల్లె గ్రామాలన్నీ, గిరిజన గ్రామాలన్నీ, రహదారు లేని గ్రామాలన్నింటికీ రహదారులు ఏర్పరచడం కాకుండా, ఏర్పరచడం కాకుండా జల జీవన మిషన్ ద్వారా మళ్ళీ 29 వరకు 28 వరకు పొందించి ఈ రోజున జనజీవన మిషన్ కూడా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి పనిచేయడంలో కానీ, సబ్సిడీలు తీసుకొచ్చి ఈ రోజున పనిచేయడంలో కానీ ఒక 30 రోజుల్లో 32 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ఏకైక పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షుల వారికి చెబుతున్నాను తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఈ 13వ సభ రాష్ట్రంలో జరపడం కాదు, నేను వేరే ఒక్కటో జరపడం కాదని రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో, మండల కేంద్రాలన్నింటిలో, గ్రామాలన్నింటిలో కూడా జరుపుకుని పిలిపించారు ఆయన. ఆ రకంగా అంతా కూడా ఈరోజు రాత్రి తెల్లవారు కూడా అన్ని గ్రామాల్లో నియోజకవర్గ సభ జరుగుతాయి. ఎవరు బాబు సభలు జరుగుతుంది తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో మా అధ్యక్షుల వారు అక్కడే ఉండి మనం సహభక్తి భోజనం కూడా చేసి గిరిజన గ్రామంలో ఈ ఆవిర్భావ జరుపుకోవడం కూడా వారి మీద ఉన్న ప్రేమ, గిరిజన మీద ప్రేమ కూడా ఆయన తెలియజేసినందుకు వారికి అభినందనలు చేసుకుంటూ మీ అందరికీ కూడా పెద్దగా మా నాయకులందరికీ పేరు పేరున అభినందనలు సెలవు తీసుకుంటున్నాం.